రీసెంట్గా నాగ చైతన్య శోభిత దుర్బల ఎంగేజ్మెంట్ జరిగింది. ఎందుకంత సీక్రెట్గా చేసుకోవాల్సి వచ్చింది? 3 years నుంచి సహజీవనం చేస్తుంది. మధ్యలో సాయి పల్లవి ఒకటి వచ్చింది. రెండో పెళ్ళైన సూపర్ స్టార్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అత్తవారి ఇచ్చిన తాలిబొట్టు ఇచ్చేసింది. అప్పట్లో వాళ్ళు విడిపోయినప్పుడు ఎక్కువగా పాపం విక్టిమ్ అయింది సమంత. శోభితో తిరుగుతూనే తను కొంచెం మగవాడు అనిపించుకున్నాడు. ఒక అమాంతంగా నోరు పారేసుకున్నాడు వేణుస్వామి గారు. ఎలాగంటే ఈ శోభితకి చైతకి పెళ్లి కావచ్చు కానీ 27లో విడిపోతారని చెప్పాడు వాడు వేణుస్వామి. అదేంటండి అంత ఆరోపణ వేస్తున్నారు ఆయన మీద? ఆరోపణ దుర్మార్గుడు నీకు చెప్తున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ఓకే, సో రీసెంట్గా నాగ చైతన్య శోభిత దుర్బల ఎంగేజ్మెంట్ జరిగింది. కొంత గోప్యంగా, అంటే ఎక్కువ బాహాటంగా కాకుండా ఇంటి వరకే పరిమితం చేస్తారు. ఎందుకంత సీక్రెట్గా చేసుకోవాల్సి వచ్చింది? తర్వాత మళ్ళీ ఫొటోస్ రిలీజ్ చేశారనుకోండి. ఇది తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది వాళ్ళకి. అది ఏంటి ఆ సందర్భం? అది ఏంటి, ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేశారంటే అనేక కారణాలు ఉంటాయి. మనం వదిలేస్తామాట, ఇదేం చెప్పడానికి వీల్లేదు. కానీ పెళ్లి చేయ తప్పదు, పెళ్లి చేయాలి. ఆ సందర్భంగా ఆవిడ ఎప్పటి నుంచో ఉంటుంది, ఒక 3 years నుంచి సహజీవనం చేస్తుంది. ఇక్కడ మనం మిస్కేడ్ ఏమంటే మధ్యలో సాయి పల్లవి ఒకటి వచ్చింది. వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ సాయి పల్లవి ఒక సమాధానంగా ఏమి చెప్పిందంటే, రెండో పెళ్ళైన సూపర్ స్టార్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. రెండో పెళ్లి వాడిని సూపర్ స్టార్ని, పెద్ద ఫ్యామిలీ, అన్ని వివరాలన్నీ చెప్పేసింది సాయి పల్లవి. మనం కూడా నమ్మాం కొంతవరకు, ఎందుకంటే ఆవిడ రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి, ప్రేమలు దోమలు ఎక్కడ పనిచేయవు. రెండవది ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం లవ్ స్టోరీలో లిప్ లాక్కి సిద్ధపడింది. ఇష్టంగా ఆ సన్నివేశం చేసింది. దానికోసం నో కామెంట్స్. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా సమాధానం లేదు. ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యాక్షన్, అంతే. చెప్పింది అయిపోయింది. ఇలా మనం మిస్గైడ్ తర్వాత మిస్గైడ్ చేసేటువంటి సందర్భాలు వాళ్ళిద్దరూ కూడా కల్పించారు. నాగ చైతన్య మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటండి, నెక్స్ట్ ఎవరైనా ఉంటే లేడీస్ హీరోయిన్లో ఆప్షన్స్ ఏంటండి అని అడిగితే దేర్ ఈజ్ నో ఆప్షన్ అని చెప్పాడు, ఎక్సెప్ట్ సమంత. ఇక్కడ సమంత ఏం చేసింది, సమంత పెళ్ళిలో అత్తవారు ఒక మంగళసూత్రం ఇచ్చారు, కన్నవారు ఒక మంగళసూత్రం ఇచ్చారు. ఇస్తే తను మద్రాసులో లక్ష్మిని కలిసి, లక్ష్మి అంటే నాగార్జున మొదటి భార్య నాగ చైతన్య తల్లి, అక్కడ వెళ్ళి మొత్తం పెళ్లి చీరలు ఇవన్నీ ఇచ్చేసింది. కానీ ఒకటి ఉంచుకుంది, అదేంటి, తాళిబొట్టు. అర్థమైందా? అత్తవారు ఇచ్చిన తాళిబొట్టు ఇచ్చేసింది, కన్నవారు తనకి ఏరి కోరి చేయించిన తాళిబొట్టు పెట్టుకుంది. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? నాకంతే, చచ్చినా బతికినా సరే నా మొగుడు చైతు అనుకోవడమే. అలాగే ఉన్నాయి ఇద్దరు. మరి ఇక్కడ ధూళిపాల శోభిత విషయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ నాగార్జున కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున ఎప్పుడైనా ప్రయత్నాలు చేస్తే శ్యామ్ని చైతుని ఒకటి చేయాలని ప్రయత్నం చేశారు. శ్యామ్ తండ్రి ఈయన తండ్రి ఇద్దరు నాగార్జున కలుసుకొని మాట్లాడుకున్నారు. ఆ చర్చలు ఫలించలేదు. కేవలం ఈగోలతో విడిపోయారు ఇద్దరు. వాళ్ళిద్దరి మీద ప్రేక్షకులకి ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందంటే, శోభితని పెళ్లి చేసుకుంటానన్నప్పటికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రకరకాల ట్రోల్స్, మీమ్స్ అసలు ముందు తట్టుకోలేకపోతున్నారు. అంటే అప్పట్లో వాళ్ళు విడిపోయినప్పుడు ఎక్కువగా పాపం విక్టిమ్ అయింది సమంతని. అందరూ సమంతని ఆడిపోసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే. తనకి ఏదో అఫేర్స్ ఉన్నట్టు, లేకపోతే ఇలా చాలా రకాలుగా మాట్లాడాలి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాగ చైతన్య గారి మీద మాట్లాడుకుంటున్నారు అసలు. అవునవును. ఎందుకంటే నాగ చైతన్య చేసింది తప్పే అని వాళ్ళు అంటున్నారు.
ఇక్కడ రెండవది ఏంటంటే శోభితో తిరుగుతూనే తను కొంచెం మగవాడు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఒకరితో మాట్లాడితే రెండో వారికి హోప్ ఇవ్వకూడదమ్మా. సహజంగా నాగ చైతన్య విషయంలో నాగ చైతన్యకి 3 ఆస్తులు కలుస్తున్నాయి. తల్లి ఆస్తి కలుస్తుంది రామానాయుడిది, తల్లి సంపాదించిన ఆస్తే, తను సంపాదించుకున్న ఆస్తే, అక్కినేని ఫ్యామిలీ ఆస్తి, 4 ఫ్యామిలీస్ ఆస్తులు కలుస్తున్నాయి. సహజంగా కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్ళు కొంచెం అన్ని విధాల ఏముంది ఆ భర్తకు అనుకూలంగా పోతే నాకేముంది, ఒక సామ్రాజ్యానికి నేను మహారాణిగా ఉంటాను కదా అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ అది వదులుకొని వచ్చింది కాబట్టి సమంత క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. షీఈ్ ఎన్ ఇండివిజువల్గా హ్యావింగ్ హర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్స్ మాట. ఒకరి కోసం మార్చుకోండి, అదే అన్ని కాంప్రమైజ్ అయ్యి అలా ఉండిపోవచ్చు. అంత ఆస్తుంది నాగ చైతన్య, అంతే కదా. కానీ ఉండాలి అతను. ఎంతకాలం మా వయసు ఉంటుంది? ఓ 10 సంవత్సరాలు పోతే అందరూ ముసలు జయప్రదను మించిన అందగత్తా కదా. అలాగా ఎంతమంది చూసాం. జీవన్ గారిని మించిన అందగతిలా వీళ్ళందరూ లాస్ట్కి నడుము ఉంగిపోయిన తర్వాత అంతా ఒకటే, ఇది నా భర్త సామ్రాజ్యం ఇదే ఉంటుంది. అది మరి ఎందుకో ఈగోలు వద్దనుకొని. అయితే పిచ్చోడు ఏం చేశాడు, వేణుగోపాల స్వామి ఈ దేశం నిలబడే కేసు కాదు అనుకొని వాడు ఒక అమాంతంగా నోరు పారేసుకున్నాడు వేణుస్వామి గారు. ఎలాగంటే ఈ శోభితకి చైతుకి పెళ్లి కావచ్చు కానీ 27లో విడిపోతారని చెప్పాడు వాడు. ఎంత దుర్మార్గుడు. ఎందుకండి అంటే ఎందుకు అలా జ్యోతిషం అలా కాదు, ఆ జ్యోతిషం. అందుకే నేను బాగా తిట్టాను మొన్న. అయితే నేను వెధవా అని తిట్టాను నేను, అంతే కదమ్మా. రీసెంట్ కూడా పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడను అని చెప్పాను. కామ్ అయిపోతారు అనుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఆయన జీవనోపాధి అక్కడిది మాట్లాడిపోతే. ఇప్పుడు శోభిత అయినా విడిపోతారంటే పరిగెత్తుకొని వెళ్తారన్నమాట ఇద్దరును. అంటే శోభిత కేసు వేసింది అయినప్పటికి కూడా వాళ్ళ మనసులో అనుమానం ఉన్నది మహాభూతం. శోభిత గారు కేసు వేసారా? కేసు వేసింది శోభిత గారు కేసు వేసారా వేణుస్వామి మీద? వేసిందమ్మా. ఓకే, కేసు వేసింది, కేసు రిజిస్టర్ అయింది మాట. వాడిని అరెస్ట్ చేసేయాలి. ఎప్పుడైతే కేసీఆర్కి నీకో మరో 30 ఏళ్ళు పర్వాలేదని చెప్పి వెంటనే డామ్మని ఓడిపోయాడు, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏమో మరో 20 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి చెప్పాడు. ఆయన కారులో కూర్చొని పక్కన కూర్చొని అలాంటి వాళ్ళు లోపల దోసేయద్దు. సంఘ విద్రోహ శక్తులు అంటే వీళ్ళే, ఇంకెవరు కాదు. వాడు జ్యోతిషుడైతే ఎవరికి కావాలి, బాబాయ్ అయితే ఎవరికి కావాలి. అంటే లోకాన్ని మనుషుల్ని కలిపేవాడు మంచివాడు అవుతాడు. ఆ మంచితనం ఎక్కువైతే దేవుడు అవుతాడు, అది వేరే విషయం. నేను అలా కాదు కదా. నువ్వు జపమాల పట్టుకుంటా రెండో చేత్తో చికెన్ తింటావు, జపమాల పట్టుకుంటా రెండో చేత్తో మందు తాగుతావు. నీకు అందమైన ప్రతి అమ్మాయి కావాలి, అది నిరూపణ అయిపోయింది. ఎవరికి? వేణుస్వామి. అదేంటండి అంత ఆరోపణ వేస్తున్నారు ఆయన మీద? ఆరోపణ దుర్మార్గుడు. నేను చెప్తున్నాను, నేను పబ్లిక్ ఛాలెంజ్ చేశాను. నేను నువ్వు రా నిరూపిస్తానని చెప్తున్నాను. వాడు సన్నాసి, వెధవ, అధర్మకారి, మామూలు కాదు అధర్మం. ఏంటి ఇండస్ట్రీ సంపాదించి ఎక్కడ తీసుకుపోతాడమ్మా? నీ బంగారాలే వాడికి. అయితే ఒకటి నువ్వు సంపాదించావు బాగానే ఉంది, పెద్దవాళ్ళని ట్రాప్ చేసి పట్టుకున్నావు. ఇప్పుడు చంద్రస్వామి కంటే పెద్ద యోగ్ కాదు కదా. ఇందిరాగాంధీ లాంటిది చంద్రస్వామిని అరెస్ట్ చేసింది, అర్థమైందా? అరెస్ట్ చేయాలి అలాంటి వాళ్ళని. ఎవరు బాగా డబ్బు ఉందో నీకేముంది. బాగుపడిన తర్వాత ఏమో ప్రభాసు అనారోగ్యం పాలైపోతాడు, ఇక సినిమాలకు పనికిరాడని చెప్పాడు. మరి వాట్ అబౌట్ కల్కి? వాడిని ఎక్కడ పెట్టాలి? అందువలన ఇదంతా వాడు అభూత కల్పనలు కల్పించుకొని వాళ్ళని భయపెట్టి అనుమానం పెట్టి ఆ విధంగా ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు కనుక వాడిని చూసి 10 మంది స్టార్ట్ చేస్తారు. ఇది మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? రాంగ్. అటువంటి ఏమంటారు స్టేట్మెంట్స్ పాస్ చేయడము, అటువంటి జ్యోతిష్యాలు చెప్పడము ముమ్మాటికి తప్పంటారు. ముమ్మాటికి తప్పమ్మా. మనం 2025వ శతాబ్దంలో ఉన్నాం. మనం ఉన్నప్పుడు మళ్ళీ ఈ గవ్వలు, చిలక ప్రశ్నలు, జ్యోతిష్యాలు ఇవేంటమ్మా? మీరు మనలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి కదా. వాడు మామూలుగా వచ్చి ఒక మాట చెప్పేస్తాడమ్మా, వచ్చే 5 సంవత్సరాల్లో కూడా నీకు మరణగండం ఉందని చెప్తాడు. వాడు నోటుకు వచ్చింది చెప్పేస్తాడు. నువ్వు 5 సంవత్సరాలు కూడా టార్చర్ అడిగేస్తడమే కదా. ఉన్నది ఎలాగా ఎవడూ తప్పించలేడు.
ఉన్నది తప్పించలేడు. రాజీవ్ గాంధీని తప్పించారా, ఇందిరాగాంధీని తప్పించారా, రాజశేఖర రెడ్డిని తప్పించారా? ఎవడు తప్పించాడు? ఈ జ్యోతిష్యం చేసిన వాళ్ళు హాఫ్ ఫట్ అని చెప్పి తప్పించవచ్చు కదా. కనుక అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. వాడు కొట్టాలి ముందు. అందుకు చెప్తున్నాను, రాబోయే 1 సంవత్సరంలో మీ భార్య నేను విడిచిపెట్టేస్తుందని చెప్తున్నాను. నేను వేణుస్వామి భార్య విడిచిపెట్టేస్తుందండి. వాడు అలో లక్షణాలు ఆయన ఏం చేశారంటే, మరి నీ నోటికి స్వేచ్ఛ ఉంది కాబట్టి అలా చెప్తున్నావు. మా నోటికి స్వేచ్ఛ ఉంటే ఏం చెప్తావు? నీ భార్య విడిచిపెట్టేస్తుంది, నీ ఆస్తులు పోతాయి, నువ్వు అలో లక్షణాలు రోడ్డు మీద తిరుగుతావు, ఎంతమందిని ఎంత హింస పెట్టావు అంత హింస అనిపిస్తావు, నేను చెప్పగలను. అది చెప్పడం తప్ప ఒప్పనిది మనస్సాక్షి తెలియాలి. నేను ఆ వీడియోలో చాలా బండ తిట్లు, ఇంతకంటే చాలా దారుణమైన తిట్లు తిట్టాను. జ్యోతిష్యం చెప్పడం భారీమని చెప్పండి. ఏదైనా గుళ్ళ దగ్గర ఒక మామూలుగా గావంచ చాపేసి అడుక్కు తినమని చెప్పండి, బాగుంటుంది. గావంచ వేసి ఎవరు సర్వం చేస్తారు, ఆ అన్నం అరుగుతుంది. నువ్వు ఈ అన్నము ఈ చీకులు గీకులు అన్నీ కలిసి కడుపులో విషం అయిపోతున్నాయి, నువ్వు విషం కక్కుతున్నావు. దానికి స్వస్తి చెప్పాలని ఈ వీడియో ముఖంగా కోరుకుంటున్నాను నేను.